అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 38వ భాగం. రచయిత నీలిమ గారు. ఒక క్షణం లేటయినా ఈరోజు భార్యగా మీ పక్కన ఉండేదాన్ని కాదేమో! ఈ తాళిబొట్టు నా మెడలో పడేది కాదేమో అని అసలేం జరిగిందో ఆలోచిస్తుంటుంది అమృత. సుప్రజ పాలు తెచ్చివ్వగానే అక్కడ పెట్టని చెప్పింది కదా! అక్కడ పెట్టి సుప్రజ బయటకొచ్చేస్తుంది. వియ్యంకులు వారి తరపు సంభాషణలు, సరదాలన్నీ కూడా జరుగుతుంటే వాటిని చూడటం కోసం అప్పటికే అమృత ఆలోచిస్తుంటుంది. అత్తయ్య గారు అసలెందుకు పంపించారని. కానీ ఏవి తినకూడదు కాబట్టి, ఈ పాలైనా తాగమని పంపించుంటారేమో అని అనుకొని, అక్కడితో ఆ విషయాన్ని వదిలేసింది. ఇలా పాల గ్లాస్ అందుకొని తాగుదామని నోటి వరకు పెట్టుకునేసరికి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని తీసి చూసేసరికి విశాల్. కాల్ ఎత్తుదామని చూసేసరికి అంతలోనే కట్ అయిపోతుంది. ఎందుకు ఫోన్ చేశారో, మళ్ళీ ఎందుకు కట్ చేశారో అని ఆలోచిస్తున్న అమృతకి నోటిఫికేషన్ సౌండ్ వినిపించి, మళ్ళీ టక్కున ఫోన్ వైపు చూస్తుంది. నీ దగ్గర ఉన్న పాలు తాగకుండా వదిలేయి. లేదా అవి ఇంకా ఎక్కడైనా పారబోసి సైలెంట్‌గా గ్లాస్‌ని అక్కడే పెట్టేయి అని ఉంటుంది ఆ మెసేజ్‌లో. అదేంటని చూస్తూ ఎందుకు అని రిప్లై పెడుతుంది. దానిలో మీ పిన్ని ఏదో కలిపింది వదిలేయి. నేను తర్వాత చెప్తానని తిరిగి మెసేజ్ వచ్చేసరికి పాపం అప్పటికే అందరి మధ్యలో సైలెంట్‌గా ఫోన్‌ని పక్కన పెట్టుకొని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ మెసేజ్ చేస్తున్నాడు విశాల్. కాబట్టి ఇంకేం మాట్లాడకుండా తర్వాత తెలుసుకుందాంలే విషయం ఏంటని ఆలోచిస్తూనే ఆ పాలను బాల్కనీలోకి పట్టుకొని వెళ్లి ఏ మొక్క దగ్గర వేసినా దానిలో ఏం కలిపిందో తెలియకుండా మొక్క దగ్గర పారబోయడం కూడా ఆమె మనసుకు నచ్చగా వాష్ బేసిన్‌లో పోసేస్తుంది. అదంతా కూడా గుర్తుకు రాగానే ఇంతకీ అందులో ఏం కలిపి ఉంటుందని ఆలోచిస్తూనే అప్పటికే చాలా సార్లు పెళ్లికూతురిని తయారు చేయడం, నలుగు, ఎక్కువగా తలంటు స్నానాలు అన్నీ జరగడంతో తన మనసుకి, శరీరానికి కూడా అలసటగా ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉంటే నిద్రలోకి జారుకుంటుంది అమృత. నాన్న విశాల్ నీతో మాట్లాడాలని అంటూ విశాల్ రూమ్‌కి వస్తారు భాస్కర్ గారు. ఏంటి డాడ్ అని అడుగుతూ తండ్రి పక్కనే కూర్చుంటాడు బెడ్ మీద. రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఎందుకంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వరకు మన వరకు జరిపించాం కానీ మీడియాకి కూడా అనౌన్స్ చేస్తే మీ ఇద్దరి పెళ్లి గురించి అందరికీ తెలుస్తుంది. లేదంటే వేరే వేరే రూమర్స్ అన్నీ క్రియేట్ అవుతాయని అంటారు భాస్కర్ గారు. ఆల్రెడీ నేను ఈ విషయం గురించి ఆలోచించాను. ఎవరికీ అమృత నా భార్య అన్న సంగతి తెలీదు. కొంతమందికే తెలుసు. చాలా మందికి తెలియదు. అందుకే నేనొక డెసిషన్ తీసుకున్నానని అంటాడు విశాల్. ఏంటదని అడుగుతారు భాస్కర్ గారు. నెక్స్ట్ మంత్ 20కి మన కంపెనీ యానివర్సరీ వస్తుంది కదా! కాబట్టి యానివర్సరీ సెలబ్రేషన్స్, మా రిసెప్షన్ సెలబ్రేషన్స్ 2 కలిపి గ్రాండ్‌గా చేయాలని అనుకుంటున్నాను. బిజినెస్ పార్టీ కూడా అంటే బిజినెస్ మ్యాన్స్ కూడా వస్తారు డెఫినెట్‌గా. మీడియా అక్కడే ఉంటుంది. అక్కడే మా పెళ్లి మ్యాటర్ కూడా అనౌన్స్ చేసి మా రిసెప్షన్ లాగా కంపెనీ యానివర్సరీ లాగా ఓకేనా అని అడుగుతాడు. ఓకే. మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ బోనస్ కూడా అనౌన్స్ చేస్తాను మీ మ్యారేజ్ సందర్భంగా. 2 మంత్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అని అడుగుతారు భాస్కర్ గారు. ఓకే డాడ్ మీ ఇష్టం. అందులో నన్ను అడగాల్సిందేమీ లేదని చిన్నగా నవ్వుతూ చెప్పి మధ్యాహ్నం 2 గంటలకి మా ఫ్లైట్ ఉంది. 25 డేస్ జర్నీ. తిరిగి వచ్చేసరికి మీరే దగ్గరుండి ఆ పార్టీకి సంబంధించిన అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా చూసుకోండి. మీకు హెల్ప్‌గా ప్రసాద్ వాళ్ళు కూడా ఉంటారని అంటాడు విశాల్. సరే అంత అవసరం నువ్వు నాకు ఇస్తావని నేను అనుకోవటం లేదు. నాకు తెలిసినంత వరకు. కాబట్టి దగ్గరుండి చూసుకోవడమే కదా! అవన్నీ నేను చూసుకుంటాలే. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. కాకపోతే కరెక్ట్‌గా రేపు పార్టీ అనగా ఈ రోజుకొస్తే చాలు. అంతకన్నా ఎక్కువ రోజులు ఉండకుండా అని నవ్వుతూ అంటారు భాస్కర్ గారు. ఎందుకంటే మీరు లేకుండా ఆ పార్టీ జరిగితే బావుండదేమో. మళ్ళీ నీకు అక్కడికి వెళ్ళాక ఇవన్నీ గుర్తుకొస్తాయో రావో. మళ్ళీ గుర్తు చేద్దామంటే నీ ఫోన్ అవైలబుల్‌గా ఉంటుందో ఉండదో. నా కోడలు పక్కన ఉండగా ఫోన్‌తో పనేముందని ఫోన్ పక్కన పడేస్తే కష్టం కదా! అందుకే ముందుగా చెప్తున్నానని టీజింగ్‌గా అంటారు భాస్కర్ గారు. డాడ్ అప్పుడు మీరే మేనేజ్ చేసేయాలి. నా గురించి చూడకుండా ఏముంది సింపుల్‌గా వాళ్ళు హనీమూన్‌కి వెళ్లారని చెప్తారు. మా ఫోటోలు పంపిస్తాం కదా! వాటిని పబ్లిష్ చేస్తారని సింపుల్‌గా అంతే అల్లరిగా అంటాడు విశాల్. అంతేకాని ఆ టైంకి మాత్రం వస్తానని మాత్రం అనలేదు నా సుపుత్రుడు. కోడల్ని పట్టుకొని వదిలేలా లేడు. నాన్న విశాల్ కనీసం హనీమూన్ నుంచొచ్చాక బిజినెస్ చూసుకోవడానికి ఆఫీస్‌కైనా వస్తావా? లేదంటే అది కూడా ఇంట్లోనే భార్య పక్కనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా? అని అల్లరిగా అంటారు భాస్కర్ గారు. ఏమో చూడాలి. ఆ టైంకి నా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా! ముందైతే చెప్పలేనులే అని నవ్వుతూ చెప్పి కింద ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారంట. నిన్న వాటికి పేమెంట్ చేసేసి అలానే నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మాట్లాడేస్తే అయిపోతుంది కదా డాడ్ పదండని ముందుకు కదులుతాడు విశాల్. వీళ్ళు కిందకొచ్చేసరికి అప్పుడే ఫ్రెష్ అయిపోయి పూజ చేసి హారతి పళ్ళెంతో బయటకొస్తుంది అమృత. అందరికీ హారతి ఇచ్చి
వంటగదిలోకి వెళ్తుంది టీ పెట్టి తీసుకురావడానికి. అమ్మా అమృత! నువ్వు కొత్త కోడలివి. పనులన్నీ ఇంకా అప్పుడే చేయకూడదని పార్వతి గారు అంటుంటే, నేనెక్కడ కొత్త కోడలిని అత్తయ్య. నేనెప్పటినుంచో ఉంటున్న దాన్నే కదా! ఇంతకుముందు చేయలేదా ఏంటి? అని నవ్వుతూ అంటుంది అమృత. అత్తయ్య వీళ్ళకి మళ్ళీ వ్రతం జరిపిద్దామా? ఇంకా అవసరం లేదా? ఈరోజు కార్యానికి ముహూర్తం పెట్టించారు కదా! మరి రేపేమో వ్రతం చేయించాలి. అలా అయితే వాటి ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా! అని అంటారు పార్వతి గారు అక్కడే ఉన్న పద్మావతి గారితో. అవసరం లేదు పారు. ఇంతకు ముందు అది సంప్రదాయంగానే జరిగింది కదా! ఇద్దరు దంపతులయ్యాకే పెళ్లి అంటే మన ముచ్చట కోసం చేయించుకున్నాం కానీ, వ్రతం కూడా చేయించాలని రూలేం లేదులే సాంప్రదాయ ప్రకారంగా. అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇంకా కార్యం అంటావా? వాళ్ళిద్దరికీ ఆ ముహూర్తం ఇంకా మొదలవలేదు కాబట్టి ప్రత్యేకంగా పెట్టించానంతే అని అంటారు పద్మావతి గారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అంటాడు విశాల్ కిందకి వస్తూ. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నారు కాబట్టి ఏంటది అని అడుగుతారు పద్మావతి గారు. నేను, అమ్ము బయటికి వెళ్తున్నాం ట్రిప్‌కని అంటాడు విశాల్ వాళ్ళందరి వైపు చూస్తూ. అంటే హనీమూన్‌కా అని అడుగుతారు పార్వతి గారు కొడుకు వైపు చూస్తూ. అంత డీటెయిల్‌గా చెప్పాక ఇంకా క్వెషన్ చేస్తావేంటి పరు? నువ్వు నీ అమాయకత్వం కాకపోతే నా మనవడు ఎప్పుడో అన్నిటికీ సిద్ధం చేసేసినట్టున్నాడు. సరే నాన్న నీ ఇష్ట ప్రకారంగానే వెళ్ళండి. ప్రయాణం ఎప్పుడని అడుగుతారు పద్మావతి గారు సంతోషంగా నవ్వుతూ. మధ్యాహ్నం 2 గంటలకి ఫ్లైట్. ఒక అరగంట ముందు బయలుదేరితే సరిపోతుందని అంటాడు విశాల్. అన్నయ్య ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది ఐషు ఆపుకోలేక. సీక్రెట్ అది ఎవరికీ చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది కదా! అని అంటాడు విశాల్ అమ్ము వైపు చూసి చిన్నగా కన్నుగీటుతూ. అబ్బో! సర్ప్రైజ్ అంటే ఇలాంటి సర్ప్రైజులు నా కూతురు అనుభవించాలని నేను అనుకుంటూ ఉంటే ఇది సంతోషంగా ఉంది. దీని సంతోషం నాకు నచ్చలేదు. ఏం చెయ్యాలి? కనీసం ఈ రోజైనా ఇది వెళ్ళకుండా ఆపితే బావుండు కానీ ఎలా అని ఆలోచిస్తూ మనసులోనే అనుకుంటుంది కాంతం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకున్నది జరగాలి. అలా జరగకపోతే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అంటాడు దివాకర్. అతని ఎదురుగా ఉన్న 5గురు మనుషుల్ని చూస్తూ, సరే సార్ మీరు చెప్పినట్టు చేసుకొనొస్తామని భయపడుతూనే అంటారు వాళ్ళు. వెళ్ళండి. మీ పని అవ్వగానే నాకు ఫోను చేస్తే నేనొస్తానని చెప్పి దివాకర్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఒరేయ్ విశాల్ పెళ్లి జరిగిపోయింది. నా భార్యని నన్ను ఎవరు విడదీయలేరని సంతోషంతో విర్రవీగుతున్నావు కదా! ఇప్పుడు నేను ఆ సంతోషాన్ని దూరం చేస్తాను. అలా చేయకపోతే నేను నీ శత్రువునే కాదు, నీ పెళ్ళాం కాని పెళ్ళాన్ని సొంతం చేసుకునే బదులు నువ్వు మనసారా ప్రేమించి నాది అనుకున్న పెళ్ళాం దూరమైతే ఆ బాధ వేరేలా ఉంటుంది. అది నీకు రుచి చూపిద్దామని నిన్నటి వరకు వదిలేశాను. ఇప్పుడు నా టైం వచ్చింది. ప్రయాణానికి సిద్ధమవుతున్నావు కదా! ఆ ప్రయాణం ముందు వచ్చే పెను తుఫాను ఊహించలేకపోతున్నావు. నువ్వు ఊహించేలోపు ఆ తుఫాన్ చెలరేగిపోతుందని మనసులోనే అనుకుంటూ కన్నింగా నవ్వుకుంటాడు దివాకర్. అమ్ము నువ్వు కూడా టిఫిన్ చేస్తే వెళ్లి ప్యాకింగ్ సంగతి చూసుకుందాం. మళ్ళీ లేట్ అవుతుంది గదా! అని అంటారు పార్వతి గారు. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ వడ్డించడానికి సిద్ధమవుతున్న అమృతని చూస్తూ. పర్లేదత్తయ్య. మీరందరూ చేశాక నేను చేస్తాను. ఎంతసేపు లగేజ్ సర్దుకోవడం అని అంటుంది అమృత చిన్నగా నవ్వుతూ. అలా అనుకుంటాం గానీ ఏది పెట్టుకోవాలని కాసేపు ఆలోచించేసరికే లేట్ అయిపోతుంది. అంత హడావిడిగా కాకుండా కొంచెం నెమ్మదిగానే ఆలోచించి పెట్టుకుంటే అక్కడ ఏ అవసరం ఉన్నా సమయానికి ఉపయోగపడతాయి కదా! అలాగే వాడు ప్లేస్ ఏంటో కూడా చెప్పలేదు. చలి ఎక్కువగా ఉంటుందేమో! వాటికి కావాల్సిన వస్తువులు కూడా పెట్టు. ఎందుకైనా మంచిది అని అంటారు పార్వతి గారు. సరే అత్తయ్య అని చెప్పి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా అందరొచ్చేసరికి వాళ్ళందరితో పాటే విశాల్ పక్కన కూర్చొని కలిసి తింటుంది అమృత. నాన్న విశాల్ నీ ప్యాకింగ్ చేయడానికి రావాలా నేను అని అడుగుతారు పార్వతి గారు. వద్దు మామ్. ఎంతసేపు? అమ్ముకి హెల్ప్ చేయండి అని చెప్పి అమృత వైపు ఒకసారి చూసి నేరుగా అతని రూమ్‌కే వెళ్ళిపోతాడు. మరి ఆ చూపులకి అర్థం ఏంటో విశాల్ బాబుకి తెలియాలి అనుకున్నట్టుగానే అమృతతో పాటు పార్వతి గారు కూడా తన రూమ్‌కి వెళ్ళి ప్యాకింగ్‌లో హెల్ప్ చేస్తారు. అక్కడే ఉన్న ఐషు వాళ్ళిద్దరూ ప్యాకింగ్ చేస్తుంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా కబుర్లతో పాటు కాలక్షేపం కూడా చేయిస్తుంది. ఐషు నువ్వు బయటికి వెళ్ళు. నేను కాసేపు మీ వదినతో మాట్లాడాలి అని చెప్పి ఐసుతో అంటారు పార్వతి గారు. అబ్బో! అత్తాకోడలు రహస్య సమావేశాలు మాకెందుకులే వెళ్ళిపోతున్నామని మూతి తిప్పుకుంటూ కావాలని చిరుకోపం నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐషు. తను వెళ్ళగానే అమృత పక్కకు వచ్చి కూర్చొని ఒక అత్తగా కాకుండా నేను నీకెప్పుడూ అమ్మలానే ఉన్నాను అని నేననుకుంటున్నాను. మరి అది నిజమో కాదో నాకు తెలియదు. ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఒక కూతురు కాదు, ఇద్దరు కూతుర్లని నేను నిర్ణయించుకున్నానురా!
అలాగే ఒక అమ్మలా నీకు జాగ్రత్తలు చెప్తున్నాను. నా కొడుకు నిన్ను కష్టపెడితే అలా కష్టపెట్టే మనస్తత్వం వాడిది కాదులే కానీ ప్రేమ ఏ పనైనా చేయిస్తుంది. ఆ ప్రేమతో కొంచెం వాడు దూకుడుగా ఉన్నా అది నీకు కష్టపడితే కనుక వద్దని వారించు. అంతేకాని ఓర్చుకోకు. వాడికి అమ్మ కన్నా ముందు నీకు అత్త కన్నా ముందు నేను కూడా ఆడదాన్నే కదా! అలాంటి సమయంలో కొంచెం భయం అనేది ఉంటుంది సహజమే. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అని అడుగుతారు పార్వతి గారు. తన కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూస్తూ ఆ! అత్తయ్య అని అంటుంది ఇంకేం మాట్లాడలేక. సేఫ్టీకి టాబ్లెట్స్ కూడా పెడతాను. నీకు ఉపయోగపడితే కనుక వేసుకో. ఇప్పటికైనా సరే మీ ఇద్దరి మధ్య బంధం పరిపూర్ణంగా సంపూర్ణ భార్యాభర్తలుగా మారాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ అంటారు పార్వతి గారు. ఎన్నో ఒడిదుడుకులు దాటావు. నువ్వు చిన్న వయసులోనే రాని కష్టాలన్నీ కూడా నీకు వచ్చాయి. కనీసం ఇప్పటికైనా నీ కష్టాలకి, నువ్వు పడ్డ బాధలకి ముగింపును పలికి సంతోషం అనేది నీ దరి చేరితే మాకు అంతే చాలు. అంతకు మించి నేను ఇంకేమీ ఆశించట్లేదు, కోరుకోవడం లేదు. చక్కగా త్వరగా మాకు మనవడినో, మనవరాలినో ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళని చూసుకొని కాలక్షేపం చేసేస్తాను అని నవ్వుతూ అంటారు పార్వతి గారు. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. తల దించుకొని, ఆహా! నా కోడలికి సిగ్గు ముంచుకొచ్చేస్తోంది. ఇప్పుడు నేను ఏమీ అనలేదే. నా దగ్గర ఇంత సిగ్గుపడితే రేపు మా అబ్బాయి దగ్గర ఇంకా ఎంత సిగ్గుపడతావో అని టీజింగ్‌గా అంటారు ఆవిడ. అవును పంతులు గారు ఈ రోజుకి ముహూర్తం పెట్టారు. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేసరికి ఏ సమయం అవుతుందో నీకేమైనా తెలుసా? ఎందుకంటే మొదటి ముహూర్తం కదా! చెప్పినట్టు చేస్తే బావుంటుందేమో! అలా కాకపోయినా కనీసం మంచి ముహూర్తమైనా అవ్వాలి కదా! అని అడుగుతారు పార్వతి గారు. ఆవిడ మైండ్‌లో రన్ అవుతున్న క్వెషన్స్‌కి ఆన్సర్స్‌ని వెతుకుతూ తెలీదత్తయ్య. నాకు కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు మీ అందరితో పాటే నేను విన్నానని అంటుంది అమృత. అప్పుడు తల పైకెత్తి, అవునా! సరే అయితే. ఈ విషయం నేను కనుక్కుంటాలే. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటానంటే రెస్ట్ తీసుకో. ఇంకెప్పుడు హడావిడిగా వంటగదిలోకి వెళ్ళకులే అని బుగ్గ మీద చిన్నగా ట్యాప్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పార్వతి గారు. అమృత దగ్గర నుంచి వచ్చిన పార్వతి గారు పద్మావతి గారి గదికి వెళ్ళి విషయం అంతా చెప్తారు. వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు. అంటే ఎప్పటికి వెళ్తారు? అసలు నైట్‌కి అవుతుందా లేదా అని ఆలోచిస్తూ, అవును ఈ విషయం మనం మర్చిపోయాం కదా! ఉండు పంతులు గారికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. అప్పుడు తెలిసిపోతుంది గదా! రేపు మంచిదా కాదా అని చెప్తారు. అలా అయితే వాళ్ళ ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది. అన్నీ అనేసరికి పార్వతి గారు పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఆయన వెంటనే పంచాంగం తీసి చూసి, "ఈ 3 రోజులు దివ్యమైన ముహూర్తాలమ్మా. వాళ్ళ పేరు మీదైతే ఈ రోజు కన్నా కూడా రేపటి ముహూర్తం చాలా బాగా కుదిరింది కాబట్టి అలా చేసినా అభ్యంతరం ఏమీ లేదని ఆయన అంటారు. సరే పంతులు గారు అని చెప్పి రేపు కూడా బాగానే ఉందని పంతులు గారు చెప్పిన విషయం పద్మావతి గారితో చెప్తారు. పోనీలే వాళ్ళు ఏ రోజు కలిసినా అభ్యంతరం లేదు. నీ కొడుకు నాకు తెలిసినంత వరకు దూరంగానే బుక్ చేసి ఉంటాడు. ఎప్పుడెప్పుడు పెళ్ళాన్ని ఎగరేసుకుపోదామా అని చూస్తున్నాడు కదా వాడు అని చిన్నగా నవ్వుతూ వెటకారంగా అంటారు పద్మావతి గారు. ఆ నవ్వులో శృతి కలుపుతారు పార్వతి గారు కూడా. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే మధ్యాహ్నం భోజనాల సమయం ఆసన్నమవుతుంది. అమ్మో తల్లి! ఎక్కడ కనిపించలేదు అని అడుగుతారు భాస్కర్ గారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉన్నా అమృత కనిపించకపోయేసరికి రూమ్‌లోనే ఉంది. ఇంతకుముందు నేను ఒక గంట ముందు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటే రెస్ట్ తీసుకుంటానని చెప్పింది. సరేలే అని వదిలేశాను. కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్లి డోర్ లాక్ వేస్తుంటే తీయడం లేదు. బహుశా పడుకుందేమో అని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను కూడా వదిలేశానని అంటారు పార్వతి గారు. ఏంటి తలనొప్పిగా ఉందా? చెప్పనే లేదు మరి. ఇందాకే చెప్పొచ్చు కదా అమ్మ అని. ఇప్పుడు తన రూమ్‌లోనే ఉందా? అని అంటూ కూర్చున్న వాడలా లేచి మరీ అడుగుతాడు విశాల్. నువ్వు అంతగా కంగారు పడకు నాన్న. ఏం కాదంటే నిన్నటి వరకు తలకి స్నానాలు ఎక్కువగా చేసింది కదా! దాని ఎఫెక్ట్ అనుకుంటా. కొంచెం జలుబు చేసి హెడేక్ వచ్చుండుంటుంది. అంతే టాబ్లెట్స్ ఇచ్చే వచ్చాను అని వేసుకొని పడుకుందేమో! కాసేపు మంచిగా నిద్ర పడితే అదే తగ్గిపోతుందిలే. నువ్వేం కంగారు పడకుండా భోజనం తినేసి ముందు వెళ్లి నీ లగేజ్ ప్యాక్ చేసుకో. ఇప్పటి వరకు ల్యాప్‌టాప్ పట్టుకొని ఆఫీస్ వర్కే చేసినట్టున్నావు కదా! కనీసం అక్కడికి వెళ్ళాకైనా ఈ ఆఫీస్ వర్క్, టెన్షన్స్, ఫోన్ కాల్స్ ఇవన్నీ గూడా కొన్ని రోజులు వదిలేసేయి. మీ డ్యాడీ చూసుకుంటారులే ఇక్కడ అని చిరుకోపంగా అంటారు పార్వతి గారు. ఓహో!
పారు గారు నీ కొడుకు అక్కడికి వెళ్ళాక కూడా ఇలాంటివన్నీ పట్టుకొని ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా? అంత లేదు మేడం. సార్ గారు పక్కా ప్లానింగ్‌లోనే ఉన్నారు. ఇక్కడితో ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయేలాగా చూసుకుంటున్నారు కాబట్టి, నీకు అలాంటి బెంగ ఏమీ అవసరం లేదులే అని వెటకారంగా అంటారు భాస్కర్ గారు. సరే, నా గురించి మీరెక్కువగా డిస్కషన్ పెడుతున్నట్టున్నారు. ఈ మధ్య కొంచెం ఆఫీస్ విషయాల మీద కూడా ఫోకస్ పెడితే బావుంటుంది డాడ్ అని చెప్పి అప్పటికే తనది తినడం అయిపోవడంతో అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్తూ అమృత రూమ్ వైపు ఒకసారి చూసి ముందుకి వెళ్ళిపోతాడు. కానీ ఎందుకో మనసు తనని చూడాలని తహతహలాడుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి అమ్మ అన్నట్లు పడుకుందా? ఇంతసేపు ఎప్పుడు పడుకోదే అని ఆలోచిస్తూనే అతని దగ్గర ప్రతి రూమ్‌కి స్పేర్ కీస్ ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొనొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి చూసిన విశాల్ షాక్ అయిపోతాడు. కథ ఇంకా ఉంది. మరి అమృత ఎక్కడికెళ్ళింది? ఎందుకు విశాల్ అంతలా షాకయ్యాడు? కొంపదీసి ఆ దివాకర్ అమృతనేమి చేయలేదు కదా! తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.